ఒక నిర్దిష్ట కోడ్ భాషలో అడ్రస్ అనే పదాన్ని ZCCQDRRగా రాశాడంటమ్మా. అయితే అదే భాషలో బిల్డింగ్ అనే పదాన్ని ఎలా కోడ్ చేస్తారు ఒకసారి చూద్దామా. ఒక కోడ్ భాషలో ఏం రాశాడమ్మా? అడ్రస్. స్పెల్లింగ్ చూసుకుందామా జాగ్రత్తగా. ADDRESS అవునా? ఓకే, అడ్రస్ ఎలా రాశాడమ్మా వాడు? ZCCQDRR. అంటే ఏం జరిగిందో తెలుసమ్మా మీకు? ఏకి ముందున్న ఆల్ఫాబెట్ Z, డికి ముందున్నది సి, డికి ముందున్నది సి, ఆర్కి ముందున్నది క్యూ, ఈకి ముందున్నది డి, ఎస్కి ముందున్నది ఆర్, ఎస్కి ముందున్నది ఆర్. అవునా? అంటే అన్నీ కూడా ముందు ఆల్ఫాబెట్స్ రాశాడు, ప్రీవియస్ వన్. అవునా? అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాడమ్మా? బిల్డింగ్ అనే పదాన్ని ఎలా కోడ్ చేస్తారు? బిల్డింగ్ రాదమ్మా, BUILDING, బిల్డింగ్. అవునా? ఓకే, దీన్ని ఎలా రాస్తారు చూద్దాం ఒకసారి. అన్నీ ప్రీవియస్ ఆల్ఫాబెట్సేగా, అంటే ఏతో స్టార్ట్ చేయాలి, ఎండింగ్ ఏమో హెచ్తో ఉండాలి, సారీ జీకి ముందు ఎవరమ్మా? ఎఫ్తో ఉండాలి. అవునా? మీకు ఒకసారి ఆప్షన్స్ చూస్తే, ఇందాక నుంచి మనం చేస్తున్నదే కదా, ఆప్షన్ ప్రకారం చూస్తే ATH సార్, AD ఉంది సార్, అంటే రెండో దాంతో మనకు తెలియచ్చు, స్కోప్ ఉంది. సో రెండోది అంటే ఎవరమ్మా? యూకి ముందు ఎవరు వస్తారు? టీ, అంటే టీ కాబట్టి వీడి క్యాన్సిల్. ఓకే, రిమైనింగ్ వాటిలో ATH వరకు కామన్ ఉంది. ఆ తర్వాత KL ఉంది, అంటే నాలుగో అక్షరం చూద్దాం. నాలుగో అక్షరం చూడడం ఇక్కడ ఎల్కి ముందు ఎవరు వస్తారమ్మా? K వస్తాడు. అవునా? ఓకే, K వస్తాడు కాబట్టి ఎల్ ఉన్న దీన్ని కొట్టేశాను. ఓకే, నెక్స్ట్ CD, అంటే ఆ నెక్స్ట్ లెటర్తో సరిపోయింది మనకి. అవునా? ఓకే అమ్మా, డీకి ముందు ఎవరు వస్తారమ్మా? C, అంటే D కాదుగా, అంటే ఇది రూల్డ్ అవుట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్?